నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. వాస్తవానికి ఒక్కసారి జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళా 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్నె అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి బహుశా. కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే పోయి భూమి పూజ చేసినాడు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది. అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్కు సంబంధించి వాళ్ళు ఏమేమి ఇన్సెంటివ్స్ అడిగినారు, అదేవిధంగా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమేమి ఇన్సెంటివ్స్ వీళ్ళకి ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 2022 డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా జగనన్న పుట్టినరోజు కూడా అదే రోజు. మరి ఆ రోజు ఇష్యూ చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1,100 ఎకరాల భూ కేటాయింపు,
ఏది ఫేజ్ 1కు మాత్రమే, మళ్ళీ ఫేజ్ 2కు మళ్ళీ సపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3,300 ఎకరాల నుంచి 1,100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలకేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనేక ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పవర్ ఛార్జెస్లో సబ్సిడీస్, ఇటువంటివన్నీ అనేక స్టేట్ జిఎస్టీలో ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి మరి 2023 ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జన్ జిందాల్ గారు ఇద్దరు కలిసి మరి సున్నప్రాలపల్లెలో ఇద్దరు కలిసి మరి భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ ఆడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదేవిధంగా NH67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినారు. దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసినారు ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3,300 ఎకరాల్లో 1,100 ఎకరాలు జిందాల్ పేరుతో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారు. అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఊరికనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదేవిధంగా పాస్బుక్లు పట్టాలు అన్నీ ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి, కానీ మాకు పాస్బుక్లు లేవు, మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, మా దగ్గర డీ పట్టాలు లేవంటే వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాలపల్లె, పెద్దదండ్లూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా CFE అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ CFE అనుమతులు కూడా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టే ఇంత వ్యయం, ఇంత ఖర్చు చేసింది కాబట్టే, ఇంత భూసేకరణ చేసింది కాబట్టే, అప్రోచ్ రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కాబట్టే, 2 టీఎంసీల నీటిని అలకేట్ చేసింది కాబట్టే, పర్యావరణ అనుమతులు ఇచ్చింది కాబట్టే, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది కాబట్టే, ఇన్ని పనులు చేసింది కాబట్టే, ఇంతగా సహకరించింది కాబట్టే నిన్నటి రోజున సజ్జన్ జిందాల్ గారు చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన అనుమతుల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టును నేను ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి వాస్తవాలు ఇంత ప్రస్ఫుటంగా మన ముందు ఉంటే, ఇంత క్లియర్గా జీవోల రూపంలో, సాక్ష్యాల రూపంలో వాస్తవాలు మన కళ్ళెదుటనే ఉంటే, ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తే, రోడ్డు కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేస్తే, అదేవిధంగా పర్యావరణ అనుమతులు, CFE వంటి అనుమతులు, వాటర్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో
చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందనే విషయం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిన్న రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 పర్యాయాలు ఆయన మాట్లాడే మాటలు మనం చూసినాం. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ల వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే, కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నప్రాలపల్లిలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ, మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు, మీ ఆటలు సాగవని మనవి చేస్తూ ఉన్నాం.